హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బ్రెడ్తో స్వీట్ అనేది చేశాను. ఇంకా చేసేసి పక్కన పెట్టేసి ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చే వరకు నాకైతే అస్సలు పెట్టకుండా మిగిలించకుండా మొత్తం తినేశారు స్వీట్ అన్నమాట. ఆ టేస్ట్ కూడా చూడలేదు నేనైతే ఎలా వచ్చింది ఏంటిదంటే మా వాళ్ళు అయితే సూపర్ వచ్చింది అనేది ఫుల్గా అయితే తినేసి చెప్పేశారు. ఇంకా డబ్బా మొత్తం ఖాళీగా ఉంచాలి. ఇంకా ఈ వీడియో గురించి తెలుసుకుందాం. ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకొక కడాయి పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో కొద్దిగా అంతా ఆయిల్ అనేది వేసుకున్నాను డీప్ ఫ్రైకి. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి, అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా నేను ఈ బ్రెడ్ ముక్కలు అయితే మొత్తం అలానే కట్ చేశాను. కొందరు చుట్టూ ఉన్నది కట్ చేసి తీసేస్తారు, నేను అలా కాకుండా మొత్తం కట్ చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను చూడండి మొత్తము. ఇంకా పాలు అయితే మార్నింగే కాచి పెట్టేసుకున్న పాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద అనేది పెట్టేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, ఇవే కావాలని కాకుండా ఏది ఉంటే అది అనేది యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్. ఇంకా పాలైతే మళ్ళీ ఒకసారి వేడి అనేది చేసుకుందాము. చక్కగా వేడి అయిపోయినాక ఇంకా నేనైతే టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో ఒక గ్లాస్ అనేది చక్కెర యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు చక్కెర తీసుకుంటున్నాను. కావాలంటే మీ స్వీట్ని బట్టి ఇంకొంచెము చక్కెర అనేది వేసుకోండి. ఇంకొక చిన్న బౌల్ అనేది కొద్దిగా అంతా మిల్క్ తీసేసుకొని ఇంకా దాంట్లో అయితే కస్టర్డ్ పౌడర్ అయితే 3 టేబుల్ స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసేసి బాగా అనేది ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇది మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనకు పొయ్యి మీద ఆల్రెడీ చక్కెర వేసాం కదా, ఇంకా చక్కెర వేసింది అది మంచిగా కరిగిపోయింది కదా చక్కెర. ఇంకా దాంట్లో అయితే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలి. చూడండి కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంటాయి. ఇంక ఇలా మంచిగా కలిపేసుకుంటే మనకు థిక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే థిక్నెస్ అనేది బాగా వచ్చేసింది. ఇలా థిక్నెస్ వచ్చినాక ఇంకా పక్కన పెట్టేసి చల్లారబెట్టుకోవాలి. ఆగండి ఇంకా దీంట్లో నేను 4 నుంచి 5 యాలకులు అయితే దంచి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా బాగా సన్నగా దంచుకోవాలి. ఇవి దంచుకున్న తర్వాత ఇంక ఈ కస్టర్డ్ పౌడర్లో అయితే మిల్క్లో అయితే వేసేసుకొని ఇంకా పక్కనైతే చల్లారబెట్టనిద్దాం. ఇంకా చల్లారుతుంది కదా పక్కన, ఇంకా అయితే ఒక బౌల్ అనేది ప్లాస్టిక్ బౌల్ అనేది తీసేసుకొని ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే దాంట్లో మంచిగా జమాయించుకొని ఇంకా కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది ఉంది కదా, ఇదైతే చల్లారిపోయింది. ఇంకా చల్లారిపోయిన తర్వాత అంటే మరీ చల్లారలేదు, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇక పొగలు వెళ్తున్నాయి చూడండి. అంటే ఇలా పొగలు వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ బాక్స్లో మిల్క్ ఇది యాడ్ చేసుకోవద్దా చేయొద్దా కామెంట్ చేయండి. ఇంక ఇది వేసుకున్న తర్వాత ఇంకా దాని మీద అయితే ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ అయితే మళ్ళీ బ్రెడ్ ముక్కలు అయితే వేసుకున్నాను. ఇలా ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లు అయితే వేసుకోండి. బ్రెడ్ ముక్కలు వేసుకొని మళ్ళీ దీని మీద అయితే మళ్ళీ బ్రెడ్ మిల్క్ అనేది పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మిల్క్ పోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి. అంటే ఒకటేసారి అందరూ లాస్ట్ చివరిగా డ్రై ఫ్రూట్స్ వేస్తారు, నేను అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ లేయర్ల మీదనే డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటూ వచ్చాను అనమాట. అలా ఉంటే వేరే లెవెల్ అన్నమాట. ఇంకో చూడండి ఇలా వేస్తూ ఉన్నాను కొంచెము. ఇలా 2 లేయర్స్ అయిపోయినాక ఇంకా 3rd లేయర్ అయితే మళ్ళీ బ్రెడ్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. బ్రెడ్ ముక్కలు మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ మిల్క్ అయితే పోసేసుకొని ఇంకా దాని మీద అయితే నేను డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా ఇది మొత్తం ఫినిష్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా తింటే నోట్లో వేసుకుంటే స్పాంజ్లా దూదిలా కరిగిపోతుందంట. ఇంకా నాకైతే అస్సలు పెట్టలేదు. ఇంకా నేను బాక్స్లో కొంచెం ఉంటే అది టేస్ట్ అనేది చేశాను. చాలా అంటే చాలా బాగుంది.
కొంచెం ఓపికతో ఇంట్లో మనం ఏదైనా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు. బయట తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం ఎందుకని నేను అనుకుంటాను. కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా వీలైనప్పుడు మీకు ఏది కావాలంటే అది మీకైనా మీ పిల్లలకైనా చేసి పెట్టండి. హ్యాపీగా తింటారు, హెల్తీగా కూడా అన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో పదార్థాలతో మనం హ్యాపీగా చేసుకుంటున్నాం కాబట్టి. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.